శ్రీ వారాహీదేవి జ్యోతిషాలయం. విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, రాజకీయం, వామాచార దోషం, అత్తాకోడళ్ల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవడం, స్త్రీ పురుషుల వశీకరణం, ధనం నిలకడలేకపోవడం, మీ ఎటువంటి సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం చూపబడును. నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబూదిరి, కేరళ తాంత్రిక గురువు గారు. ఎక్కడి వారికైనా ఒక్క ఫోన్ ద్వారా వెంటనే పరిష్కారం చూపబడును. ఫోన్ నెంబర్ 9043637512. ఇదే అతి పెద్ద టెన్షన్ మీకు. ఈ రోజంతా ఈ టెన్షన్ ని మోస్తూ తిరిగేస్తారు. ఏం జరగబోతుంది, ఈ రోజు ఎటువంటి పరిస్థితులు మీకు గోచర రీత్యా కలగబోతున్నాయో తదితర అన్ని వివరాలు కూడాను వీడియోలో అయితే తెలుసుకుందామండి. వీడియోని ఎక్కడా స్కిప్ చేయొద్దు, దయచేసి పూర్తిగా చూడండి. అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామనేది మీకు పూర్తిగా అర్థమవుతుంది. వీడియో నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఇక ఆలస్యం అనేది ఏ మాత్రము కూడా లేకుండా మనం ఈ వీడియోలోకి వచ్చేద్దాము. పార్ట్నర్షిప్ వ్యాపారం చేస్తున్న వారికి వ్యాపారంలో ఒడిదుడుకులు ఏమైతే ఉన్నాయో అవి తొలగిపోతాయి. నూతన పెట్టుబడులు పెట్టేటప్పుడు కాస్త జాగ్రత్తగా ఆలోచించి పెట్టండి. ధనపరంగా నష్టం చేకూరవచ్చు కాబట్టి ధనపరంగా జాగ్రత్తగా ఉండండి. స్త్రీలకు అనారోగ్య సమస్యలు తగ్గుతాయి. ఆరోగ్యపరమైన సమస్యల నుంచి బయటపడతారు. ఈ రోజున ఎక్కువ శ్రద్ధ తీసుకోకూడదు ఏ విషయం మీద. చాలా వరకు కూడాను చేసే పనులలో తేలికమైన పనులు మాత్రమే చేయండి. తేలికమైన ఆహారం తీసుకోండి. అనవసరమైన ఆలోచనలకు చాలా దూరం జరగండి. ఇంట్లో సమస్యలు ఉంటే పరిష్కరించుకుంటారు. తప్పక పరిష్కార మార్గం కలుగుతుంది. మీకైతే ఇంట్లో సౌఖ్యం పెరుగుతుంది. అనుకున్న పనులు జరగకపోయినా అవైతే మరుసటి రోజు జరుగుతాయి. నిమ్మళంగా ఉండండి. కాబట్టి ఈ రోజున దేనికోసము కూడాను బెంగ పెట్టుకోవద్దు. అప్పులను కాని అరువులను కాని ఇవ్వద్దు. కొందరు ధనపరంగా మోసం చేస్తారు కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. ఉద్యోగస్తులకు చేసే పనుల్లో శ్రమ అధికమవుతుంది. ఫలితం అనేది పొందకపోయినా మీ పనులు అయితే తప్పకుండా పూర్తవుతాయి. ఉద్యోగస్తులకు చేసేటటువంటి పనుల్లో శ్రమ అధికమవుతుంది. మీకు ఫలితం అనేది పొందకపోయినా కానీ మీ యొక్క పనులు అయితే తప్పకుండా పూర్తి అవుతాయి. తద్వారా కొంత ఊరట అనేది పొందుకుంటారు. నిరుద్యోగులకు ఉద్యోగ ప్రయత్నాలు చేసేవారికి ఎవరైతే ఉన్నారో తప్పక ఉద్యోగం ఫలించబోతోంది. తప్పక పొందుకుంటారు. వ్యాపారస్తులకు పనులు వేగవంతమవుతాయి. సకాలంలో పూర్తి చేస్తారు. మీ పనిలో ఉండేటటువంటి ఆటంకాలు తొలగిపోతాయని చెప్పొచ్చు. ఒడిదుడుకులు తొలగిపోతాయి. ఈ రాశి వ్యక్తులకు పనుల ద్వారా ధన లాభం పొందుకుంటారు. అనవసరమైన ఆలోచనలు చేయొద్దు. అనవసరమైన ప్రయాణాలు కూడా దూరంగా ఉంచండి. అనవసరమైన మాటలకు కూడా దూరంగా ఉండండి. మీకు కోపం పెరుగుతుంది, ఆవేశం పెరుగుతుంది. తద్వారా గొడవలకు దారితీస్తుంది. ఈ ప్రమాదంలో అయితే పడతారు. టెన్షన్ గా ఈ రోజంతా గడపాల్సి వస్తుంది. ఏం జరిగిందో తెలియదు కానీ మనసు ప్రశాంతం నుంచి పక్కకు వస్తుంది. మనసులో ప్రశాంతత పోతుంది. టెన్షన్ మొదలవుతుంది. కాబట్టి అప్రమత్తంగా ఉండండి. చేస్తున్న పనుల్లో పూర్తి శ్రద్ధ పెట్టండి. ఆలోచన విధానాన్ని కూడా మార్చుకోండి. ఖర్చుల విషయంలో జాగ్రత్త. ఇంట్లోని వ్యక్తుల వలన ఈ రోజు కొన్ని ఖర్చులు అయితే పెరిగే అవకాశం ఉంటుంది. ఇంటికి సంబంధించి వస్తువులు కొనుగోలు చేస్తారు. ఎట్టి పరిస్థితుల్లో కూడాను తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదు. ఏం చేసినా కానీ ఆలోచించి చెయ్యండి. పెట్టుబడి పెట్టేటప్పుడు జాగ్రత్త. వివాదాలకు కోపతాపాలకు దూరము. ప్రయాణం చేస్తున్న వారైతే తప్పక జాగ్రత్త తీసుకోండి. మద్యపానం సేవించి మాత్రం వాహనాలు ఎట్టి పరిస్థితుల్లో నడపొద్దు. ఆర్థిక విషయాల్లో జాగ్రత్త. భూములను కాని, ఇళ్ల స్థలాలు కాని, గృహాలు కాని ఎవరైతే కొనుగోలు చేయాలి అనుకుంటున్నారో ఈ రోజున ఖచ్చితంగా జాగ్రత్తలు తీసుకోండి. మిమ్మల్ని నమ్మించి మోసం చేసే ప్రమాదముంది. కాబట్టి ఈ రాశి వాళ్ళు మీరైతే ఈ రోజున ఈ పనులు చేసేటప్పుడు జాగ్రత్త. అయితే ఈ రాశి వాళ్ళు అప్పులకు దూరంగా ఉండే ప్రయత్నం చేయండి. అప్పులు చేయకుండా ఉండండి. ఎవ్వరికీ కూడా అప్పులు ఇవ్వద్దు. ఈ రాశి వ్యక్తులు చెడు వ్యసనాలకు దూరం జరగండి. షేర్ మార్కెట్, ట్రేడింగ్స్ లో పెట్టుబడులు పెట్టేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. ఈ రోజు అస్సలు కలిసి రాదు. మీ మనసు కూడాను ఈ కలిసి రాదు అనే భావన తట్టుకోలేక ఇంకాస్త ముందుకు వెళ్లబోతుంటారు.
ఈ రోజున ఇట్లాంటి పనులు కూడా చేయొద్దు. విందు వినోద కార్యక్రమాలకు ఈ రోజున డబ్బులు అనవసరంగా ఖర్చులు చేస్తారు. ఈ విషయంలో జాగ్రత్త. అయితే అనవసరమైన వ్యక్తులకు దూరంగా ఉండే ప్రయత్నం, అనవసరమైన సలహాలు తీసుకోకుండా ఉండే ప్రయత్నం మీరే చేయండి. లేదంటే టెన్షన్ గా మీ జీవితం మారుతుంది. ఎవరో ఏదో చెప్పారని ఈ రోజున నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడితే ఇక అంతే సంగతులు. ఏ పని చేస్తున్నా కానీ చుట్టూ ఉండే వాళ్ల సలహా మాత్రం ఈ రోజు అస్సలు పాటించొద్దు. లాభాన్ని తెచ్చిపెట్టకపోగా నష్టాన్ని కలిగిస్తుంది. ఈ విషయంలో నిపుణుల సలహా, అనుభవజ్ఞుల సలహా పాటించడం ఉత్తమం. దీనికి సంబంధం లేని వ్యక్తుల సలహాలు మీకైతే ఎట్టి పరిస్థితుల్లో మేలు చేయవు. అయితే ఈ రాశి వ్యక్తులు ఖర్చులు పెరుగుతున్నాయని చెప్పొచ్చు. ఈ ఖర్చు కాస్తంత ఆందోళన కలిగిస్తుంది. వివాదాలకు, కోపతాపాలకు, గొడవలకు ఈ రోజున కుటుంబ సభ్యులతో అస్సలు దిగొద్దు. కొంతమంది నష్టానికి గురి చేసే వ్యక్తులు, మూడవ వ్యక్తి ఈ రోజు ప్రమేయంతో నానా యాగి జరిగిపోతుంది. జాగ్రత్త పడాలి మీరే. అయితే ఈ రోజున మహాలక్ష్మి అష్టక పారాయణం చేయడం, పంచముఖ హనుమత్ స్తోత్ర పారాయణం చేయడం, అదేవిధంగా దగ్గరలో ఉండే ఏదైనా ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్లి హనుమంతునికి ప్రదక్షిణ చేసుకోవడం మంచి మేలుకర ఫలాలు కలగచేస్తుంది. అంతా మంచి జరుగుతుంది. శుభం భూయాత్.